Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంప్లాయిడ్ కండిషన్ కోసం క్లియర్గా చూసుకోబోతున్నాము. ఈ వీడియో సెషన్ కన్నా ముందు మనం స్టిపులేషన్ అంటే ఏంటి, వారంటీ అంటే ఏంటి, కండిషన్ అంటే ఏంటి అని చూసుకున్నాం. అండ్ అదే కాకుండా డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్రెస్డ్ కండిషన్ అండ్ వారంటీ అండ్ ఇంప్లాయిడ్ కండిషన్ అండ్ వారంటీ కోసం చూసుకున్నాము. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో, ఏంటి స్టిపులేషన్ అంటే ఏంటి, ఒక అమ్మే అతను అవతల వ్యక్తిని ఏదో విధంగా కొనిపించాలని కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్, ఆ రిప్రజెంటేషన్స్ని మనం స్టిపులేషన్స్ అంటాము. సో ముఖ్యమైన స్టిపులేషన్స్, ఏ స్టిపులేషన్ ఆధారం చేసుకున్న కాంట్రాక్ట్ జరిగిందో, లేదా ఏ స్టిపులేషన్ బేస్ చేసుకుని అక్కడ సేల్ జరిగిందో, ఆ ముఖ్యమైన స్టిపులేషన్స్ని కండిషన్స్ అంటాము. సో ఇక్కడ సెకండరీ ప్రామిసెస్ లేదా సెకండరీ స్టిపులేషన్స్ ఉంటాయి చూడండి, వాటిని వారంటీ అంటాము. సో ఇది కండిషన్ వారంటీ స్టిపులేషన్ అంటే. సో ఎక్స్ప్రెస్ కండిషన్ వారంటీ అంటే ఏంటి, ఎప్పుడైతే పార్టీలు మాట్లాడుకుంటారో ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు లేదా ఈ కాంట్రాక్ట్ జరిగేటప్పుడు ఆ కండిషన్స్ను, ఆ వారంటీని మనం ఏమంటాం, ఎక్స్ప్రెస్ కండిషన్ అండ్ వారంటీ. సో పార్టీస్ మనకి అమ్మడం కొనడం జరిగేటప్పుడు ఏం చేస్తారు, కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని రిప్రజెంటేషన్స్ చెప్తారు కదా క్లియర్గా, వాటిని మనం ఏమంటాం, ఎక్స్ప్రెస్ కండిషన్స్ అండ్ వారంటీ. మరి ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీ అంటే ఏంటి, కొన్ని పార్టీస్ మాట్లాడుకోకపోయినా లా ఇంపోజ్ చేయబడ్డాయి. సో కొన్ని నైతికంగా ఉండాల్సినవి ఏవైతే ఉన్నాయో కండిషన్స్, వారంటీలని లా ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ ఇంపోజ్ చేయబడ్డ కండిషన్స్ని, వారంటీని ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీ అంటాము. సో ఈ స్టిపులేషను, కండిషను, వారంటీ, ఇంప్లాయిడ్ కండిషన్ వారంటీ, ఎక్స్ప్రెస్ కండిషన్ వారంటీ ఇవన్నీ కూడా సెక్షన్ 11 to 17 ఆఫ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సెషన్ కోసం మనం ఎంటర్ అవుతే ఇంప్లాయిడ్ కండిషన్. సో ఇంప్లాయిడ్ కండిషన్ అంటే ఏంటి, సింపుల్గా ఏమనుకున్నాం, లా ఇంపోజ్ చేయబడ్డది. ఒకసారి స్టేట్మెంట్ మీరు క్లియర్గా చూడండి. అండ్ ఇంప్లాయిడ్ కండిషన్ ఈస్ వెన్ ఇట్ ఈస్ నైదర్ రిటన్ నార్ డిక్లేర్డ్ బై ఎనీ పార్టీ బట్ ఈజ్ ఆటోమేటికలీ ఇంప్లాయిడ్ బై లా. అంటే పార్టీస్ మాట్లాడుకోకపోయినా లా ఇంపోజ్ చేయబడ్డ కొన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని ఇంప్లాయిడ్ కండిషన్స్ అంటాము. క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఏంటి ఇవి, ఈ కండిషన్స్ ఏవి కూడా పార్టీస్ రాసుకోవు, మాట్లాడుకోవు, కానీ లా ప్రకారంగా ఇవి అమలు పరచాల్సిందే. అమలు పరచకపోతే ఆ కాంట్రాక్ట్ రిప్యుడేట్, ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది కదా. సో అటువంటి కండిషన్స్లో మొదటి కండిషన్ ఏంటి, కండిషన్ యాజ్ టు టైటిల్. టైటిల్ క్లియర్గా ఉండాలి అండ్ ఖచ్చితంగా ఆ గూడ్ అమ్మే హక్కు కూడా ఆ యొక్క సెల్లర్కి ఉండాలి. క్లియర్గా అర్థమైంది కదా. కండిషన్ యాజ్ టు టైటిల్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఏదైతే అమ్ముతున్నాడో ఆ గూడ్ క్లియర్ టైటిల్ అంటే ఏంటి, ఎవరిదో వస్తువు ఇతను అమ్ముతున్నట్టు కాదు, ఆ గూడ్ తనదై ఉండాలి అండ్ తనకు అది అమ్మే హక్కు ఉండాలి. ఈ రెండు సాటిస్ఫై చేసినప్పుడే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసినట్టు. ఇది మనకి సెక్షన్ 14A, మనకి 11 to 13 ఏమో ఎక్స్ప్రెస్ కండిషన్ అండ్ వారంటీకి సంబంధించి ఉంటుంది. సెక్షన్ 14 నుంచి సెక్షన్ 17 వరకు మనకి ఇంప్లాయిడ్ కండిషన్స్ బేస్ చేసి ఉంటుంది. సో ఆ సెక్షన్లో సెక్షన్ 14A ఈ కండిషన్ యాజ్ టు టైటిల్ కోసం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏం చెప్పింది, ఇన్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ద సెల్లర్ మస్ట్ పొసెస్ ఎ గుడ్ టైటిల్ ఓవర్ ది గూడ్స్ విచ్ హీ ప్రపోజెస్ టు సెల్ అండ్ హీ మస్ట్ హ్యావ్ ఎ రైట్ టు సెల్ దెమ్. సో ఒకటి ఏంటి, ఆ గూడ్కి సంబంధించి గుడ్ టైటిల్ ఉండాలి అండ్ ఆ గూడ్కి సంబంధించి రైట్ టు సెల్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్నుని అమ్మాలనుకుంటున్నాను, అప్పుడు ఈ పెన్ను నాదై ఉండాలి అండ్ నాకు ఇది అమ్మే హక్కు ఉండాలి. అప్పుడే నేను కండిషన్ యాజ్ టు టైటిల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది సెక్షన్ 14A ప్రకారంగా. క్లియర్గా అర్థమైంది కదా. ఇది అర్థం అవ్వాలంటే కేస్ లా రోలాండ్ వర్సెస్ డివాల్. ఇందులో డివాల్ వచ్చి రోలాండ్కి ఒక కార్ అమ్ముతాడు. రోలాండ్ కొన్ని రోజుల దాకా, కొన్ని నెలల దాకా ఆ కార్ని వాడుకుంటాడు. సో అనుకోకుండా పోలీసులు పట్టుకున్నప్పుడు చెకింగ్లోని ఆ కార్ సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే అది ఒక స్టోలెన్ కార్, వేరే వ్యక్తిది, అది రోలాండ్ దగ్గర ఉంది అని చెప్పి సీజ్ చేయడం జరిగింది. సో అసలు విషయం ఏంటంటే ఆ కార్ డివాల్ది కాదు,
సో వేరే వాళ్ళ కార్ని రోలాండ్కి అమ్మడం జరిగింది కాబట్టి రోలాండ్ ఏం చేయాల్సి వచ్చింది, ఆ కార్ సీజ్ చేసి ఇంకేం చేస్తాడు, ఏం చేయలేడు. సీజ్ చేసిన తర్వాత ఆ కార్ని అసలు ఓనర్కి ఇచ్చేయడం జరిగింది. అప్పుడు రోలాండ్ ఊరుకుంటాడా, ఊరుకోడు. రోలాండ్ డివాల్ మీద కేసు వేయడం జరిగింది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే క్లియర్ టైటిల్. ఒక వస్తువుని నమ్ముతున్నాను అనుకోండి, ఆ వస్తువుకు సంబంధించి క్లియర్ టైటిల్ ఉండాలి అండ్ అమ్మే హక్కు నాకు ఉండాలి. క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కండిషన్ యాజ్ పర్ డిస్క్రిప్షన్. సో ఏదైతే చెప్పాడో మనకి కొనిపించేటప్పుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలకు అనుగుణంగానే అక్కడ గూడ్ ఉండాలి. అలా లేకపోతే ఆ కాంట్రాక్ట్ ని రిపీటెడ్, ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది, బయ్యర్కి ఉంటుంది. ఓకే, ఇఫ్ ఎ ప్రోడక్ట్ డస్ నాట్ స్టాండ్ అప్ టు ఇట్స్ డిస్క్రిప్షన్ ద బయ్యర్ క్యాన్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్. వ్యాలీ వర్సెస్ వెబ్ కేసులో చూసుకోవచ్చు. మనకి వెబ్ ఒక వ్యాలీకి ఒక మిషన్ అమ్మడం జరిగింది. సో అది ఒకేసారి 50 acres ని ఖచ్చితంగా కోత మిషన్ కోస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఇతను అగ్రికల్చర్ ఫీల్డ్ అది యూజ్ చేసినప్పుడు అది పని చెయ్యట్లేదు. అప్పుడు ఏం చేశాడు, తనకి వద్దు అని చెప్పి రిటర్న్ చేసే హక్కు వ్యాలీకి ఉంది. క్లియర్ కదా. సో చెప్పినట్టుగానే ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా గూడ్ ఉండాలి. సో ఆ మాటలకి గూడ్కి మ్యాచ్ కావట్లేదంటే అప్పుడు ఆ కాంట్రాక్ట్ మనకి రిపీటెడ్ లేదా ఆ గూడ్ని రిఫ్యూజ్ చేసే హక్కు బయ్యర్కి ఉంటుంది. క్లియర్ కదా. సో కండిషన్ యాజ్ పర్ డిస్క్రిప్షన్. ఫస్ట్ ఏంటి, క్లియర్ టైటిల్ తనదై ఉండాలి, తనకి అమ్మే హక్కు ఉన్న వస్తువునే అమ్మాలి. రెండోది ఏదైతే తను చెప్పాడో దానికి అనుగుణంగానే గూడ్ ఉండాలి. కానీ వేరేగా ఉంటే గూడ్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోకుండా రిఫ్యూజ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది, బయ్యర్కి ఉంటుంది. అండ్ థర్డ్ది కండిషన్ యాజ్ టు సేల్ బై ఎ శాంపుల్. సో ఎప్పుడైనా ఒక బల్క్ కొనబోతున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, ఒక శాంపుల్ చూపిస్తాడు, ఆ శాంపుల్ నచ్చితే మనం ఏం చేస్తాము, ఆ గూడ్ తీసుకుంటాం. ఒకవేళ మనకు చూపించిన శాంపుల్ ఒకటి మనకి పంపించిన బల్క్ ప్రోడక్ట్ ఒకటి అనుకోండి, మనం రిఫ్యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు చూపించిన శాంపుల్కి దీనికి ఎక్కడ కూడా మ్యాచ్ లేదని. చూడండి, ఇఫ్ ద సెల్లర్ సప్లైస్ ద బల్క్ విచ్ డస్ నాట్ కరస్పాండ్ విత్ ది శాంపుల్ ఇన్ క్వాలిటీ ఇట్ ఈస్ క్లియర్ బ్రీచ్ ఆఫ్ కండిషన్. సో ఎప్పుడైతే మనకి చూపించిన శాంపుల్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా క్లాత్ షాప్కో దేనికో వెళ్ళాము, అక్కడ మనకు ఒకలాంటి క్లాత్ చూపించాడు, మనం కొన్ని టన్స్ ఆఫ్ క్లాత్ బుక్ చేసుకున్నాం, ఇక్కడ వస్తే క్వాలిటీ ఇంకోలా ఉంది, అప్పుడు ఏం చేయొచ్చు, దాన్ని రిటర్న్ పంపించవచ్చు. ఆ హక్కు ఎవరిచ్చారు, మనకి లా ఇచ్చింది, ఇంపోజ్డ్ బై లా. వెన్ ఇట్ డిఫర్స్ విత్ ది శాంపుల్తో మనకు వచ్చిన ప్రోడక్ట్ మ్యాచ్ కానప్పుడు మనము ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ కండిషన్ చూసుకుంటే సేల్ బై శాంపుల్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్. సో కొన్నిసార్లు మనకి ఈ అమ్మడం లేదా కొనడం అన్నది అటు శాంపుల్ ఇటు డిస్క్రిప్షన్ రెండిట్ల ఆధారంగా జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ డిస్క్రిప్షన్ ఆధారంగా జరుగుతుంది, ఇక్కడ శాంపుల్ ఆధారంగా జరిగే కండిషన్స్. కానీ ఇక్కడ బోత్ శాంపుల్ డిస్క్రిప్షన్ రెండిట్ల ఆధారంగా ఎప్పుడైతే ఒక గూడ్ పర్చేస్ చేస్తామో ఖచ్చితంగా ఆ సెల్లర్కి ఆ రెండు బేస్డ్ ఆన్ మనకు డెలివరీ చేసే కండిషన్ ఉంది. అలా చేయకపోతే కనుక ఖచ్చితంగా ఆ అమ్మిన అతను ఆ సెల్లర్ లైబులే. క్లియర్ చూసుకోండి. వెన్ ప్రొడక్ట్స్ ఆర్ సోల్డ్ త్రూ ది శాంపుల్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ ద సెల్లర్ ఈస్ లైబుల్ టు ప్రొవైడ్ గూడ్స్ దట్ అబైడ్ బై ది డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ కరస్పాండ్ టు శాంపుల్. ఏవైతే చెప్పిన ప్రకారంగా లేవో దాన్ని బట్టి మనము కాంట్రాక్ట్ ని రిపీటెడ్ చేసుకోవచ్చు అండ్ మనం డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కండిషన్స్ రిఫరింగ్ టు ది క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అకార్డింగ్ టు సెక్షన్ 16. సో ఇందులో ఏంటంటే సెక్షన్ 16లో ప్రిన్సిపల్ ఆఫ్ క్యావియట్ ఎంప్టర్ కోసం మాట్లాడడం జరుగుతుంది. అంటే సో మేమే కాదు, లాకే బాధ్యత కాదు, ఈ కొనే అతనికి కూడా బాధ్యత ఉంది. అతనికి ఏం కావాలి, అతను ఏంటి అని నిర్దిష్టంగా అతను చూసుకునే కొనాలి. కొనేసిన తర్వాత ఏదో చూసుకోకుండా కొనేసి అప్పుడు లాని సహాయం పడితే అది కుదరదు. సో నీకంటూ కూడా నీ వస్తువు నువ్వు కొంటున్నావు కాబట్టి నీకు కొంత బాధ్యత ఉంటుంది. అదే ఈ ప్రిన్సిపల్కి అర్థం. సో లేస్ డౌన్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ బయ్యర్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ బిఫోర్ పర్చేసింగ్ ఆర్టికల్, లెట్ ద బయ్యర్ బివేర్. సో నువ్వు కొంత బాధ్యతతో నువ్వు ఏదైతే ఆర్టికల్ కొనాలనుకుంటున్నావో, ఓకే ఇది నాకు సూటబుల్లా, లేకపోతే ఇది నాకు నేను అనుకుంటున్న దానికి పనికొస్తుందా లేదా అన్నది ఖచ్చితంగా బయ్యర్ చూసుకోవాలి. సో అలాగ తను చూసుకుని దాని గురించి లాన్ సాయం పడితే కుదరదు.
కానీ దీనికి కూడా ఈ ప్రిన్సిపల్ ఆఫ్ క్యావియట్ ఎంప్టర్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు అంటే ఎప్పుడైతే సెల్లర్ డిసిషన్ మీదనే బయ్యర్ ఆధారపడతాడో, లేదు నాకు ఆ ప్రోడక్ట్ గురించి అంత తెలియదు కాబట్టి నువ్వే మంచి చూసి ఇవి అన్నా కానీ, లేదు మనకి అమ్మే అతని మీద మనకు చాలా తెలుసు కాబట్టి అతని మీద నమ్మకంతో అతనికే డెసిషన్ ఇచ్చిపెట్టేసిన, అలాంటప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ క్యావియట్ ఎంప్టర్ వర్తించదు. సో క్లియర్ కదా. సో మామూలుగా బయ్యర్ కూడా కొంత బాధ్యత ఉంటుంది అన్నదే ఈ క్యావియట్ ఎంప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. లెట్ ద బయ్యర్ బి వేర్. సో దీని ఎక్సెప్షన్ ఎప్పుడంటే ఎప్పుడైతే సెల్లర్ మీదనే బయ్యర్ ఆధారపడతాడో లేదా అతని మీద నమ్మకం ఉంటుందో, లేదా ఆ సెల్లర్ కి ఆల్రెడీ ఇలాంటి ప్రోడక్ట్స్ అమ్ముతాను అని స్పెసిఫికేషన్ ఉన్నా సరే ఇది వర్తించదు. అలాంటి కండిషన్లో ఖచ్చితంగా ఆ సెల్లర్ లైబుల్లే. క్లియర్ కదా. ఇలాంటివేవి లేనప్పుడు ఎప్పుడైతే బయ్యరే తనకు అనుగుణంగా ఉండి చూసుకుంటాడో అప్పుడు మాత్రము మనకి లా ఎటువంటి సాయం చేయను అని చెప్పడం జరిగింది. క్లియర్ కదా. సో ఒకసారి చూడండి, కండిషన్స్ రిఫరింగ్ టు ది క్వాలిటీ ఆర్ ఫిట్నెస్. ఏదైతే నీకు అనుగుణంగా ఉన్న క్వాలిటీ, నీకు అనుగుణంగా ఫిట్నెస్ ఉన్న ఆర్టికల్లే నువ్వు తీసుకోవాలి. ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యావియట్ ఎంప్టర్ లేస్ డౌన్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది బయ్యర్ టు satisfy himself before purchasing a article. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ చూసుకుంటే కనుక కండిషన్స్ యాజ్ పర్ ది మర్చెంటబుల్ క్వాలిటీ. సో ఇది సెక్షన్ 16(2) ఉండడం జరిగింది. సో ఏంటంటే నాణ్యత కలిగిన గూడ్సే అమ్మాలి. సో నాణ్యత కలిగిన గూడ్స్ అమ్మలేదు అనుకోండి సెల్లర్, ఖచ్చితంగా సెల్లర్ లైబుల్లే. సో మర్చెంటబుల్ క్వాలిటీ అంటే ఏంటి? నాణ్యత కలిగిన గూడ్స్ మాత్రమే అతను అమ్మాలి. అతను చేసే వ్యాపారంలో ఏవైతే గూడ్స్ ఉన్నాయో అవి నాణ్యత కలిగి క్వాలిటీ కలిగి ఉన్న గూడ్స్ని అమ్మాలి. అమ్మకపోతే అతను ఖచ్చితంగా లైబుల్ అన్నది అండర్ సెక్షన్ 16(2). ఓకే. అండ్ నెక్స్ట్ కండిషన్ బేస్డ్ ఆన్ హోల్సమ్నెస్. సో ఎప్పుడైతే ఈటబుల్ ప్రోడక్ట్ సంబంధించి ఉంటుందో అది ఖచ్చితంగా మర్చెంటబుల్ క్వాలిటీ కలిగి ఉండాలి అండ్ అలాగే హోల్సమ్నెస్ కలిగి ఉండాలి. ఆరోగ్యకరమైనది లేదా పౌష్టికకరమైన ఆహారం అయి ఉండాలి అండ్ నాణ్యత కలిగిన ఆహారం అయి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ఈటబుల్ ప్రోడక్ట్స్కి ఖచ్చితంగా అప్లై అవుతుంది. క్లియర్ కదా. సో కోర్ట్ చే ఇంపోజ్ చేయబడ్డ మనకి ఈ కండిషన్స్లో ఫస్ట్ ఏంటి? టైటిల్ క్లియర్గా ఉండాలి, అంటే గూడ్ తనదై ఉండాలి, తనకు అమ్మే హక్కు ఉండాలి. రెండోది ఏదైతే గూడ్ అమ్మినప్పుడు అతను చెప్పిన మాటలు అనుగుణంగానే ఆ గూడ్ పని చేయాలి, డిస్క్రిప్షన్ కి తగినట్టుగానే ఆ గూడ్ ఉండాలి. మూడోది వచ్చేసరికి శాంపుల్ ఏదైతే చూపించాడో దానికి అనుగుణంగానే గూడ్ ఉండాలి. అండ్ నాలుగోది కొన్నిసార్లు శాంపుల్ డిస్క్రిప్షన్ రెండూ చూపించినప్పుడు రెండిట్లకు అనుగుణంగానే గూడ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి బయ్యర్కి కూడా కొన్ని బాధ్యత ఉంటుంది. సో బయ్యర్ తనకి ఎట్లాంటి క్వాలిటీ కావాలో ఎట్లాంటి ఫిట్నెస్ కావాలో దానికి అనుగుణంగా చూసుకుని తీసుకోవాలి. సో అలా చూసుకున్నప్పుడు మనకి ఇంప్లాయిడ్ కండిషన్ వర్తించదు. కానీ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ క్యావియట్ ఎంప్టర్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఎప్పుడైతే అతను అమ్మే అతని మీదనే ఆధారపడి అతని మీద నమ్మకంతో ఉంటాడో అతని డెసిషన్కి ఇచ్చి పెట్టేస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే అతను క్లియర్గా చెప్పాడు నాకు ఫలానాది కావాలి కానీ నాకు దాని మీద ఐడియా లేదు, నువ్వే మంచి చూసి ఇవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా అతని మీదనే బాధ్యత, సెల్లర్ మీదనే బాధ్యత ఉంటుంది. లేదు అంటే సెల్లర్ ముందుగానే స్పెసిఫికేషన్ పర్టికులర్ ఆర్టికల్ పర్టికులర్ క్వాలిటీతో అమ్ముతానన్న స్పెసిఫికేషన్తో ఉన్నాడు అనుకోండి, అలాంటప్పుడు కూడా సెల్లర్ లైబుల్ అవుతాడు. ఈ మూడు కాని టైంలో ఖచ్చితంగా బయ్యరే తను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కండిషన్స్ యాజ్ పర్ మర్చెంటబుల్ క్వాలిటీ. నాణ్యత కలిగి ఉండాలి గూడ్ ఏదైతే ఉందో, అతను ఏదైతే వ్యాపారం చేస్తున్నాడో ఆ గూడ్ ఖచ్చితంగా నాణ్యతతో ఉండాలి. అండ్ ఈటబుల్ గూడ్ సంబంధించి ఖచ్చితంగా పౌష్టికరంగా ఆరోగ్యకరంగాను అండ్ నాణ్యతగాను ఖచ్చితంగా ఉండాలి. ఇది మనకి లా చే ఇంపోజ్ చేయబడ్డ కండిషన్, ఇంప్లాయిడ్ కండిషన్స్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో సెషన్లో ఖచ్చితంగా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.